హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు బెల్లం పరమాన్నం అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9వ రోజు 9వ నైవేద్యంగా పెట్టే ఈ బెల్లం పాయసం ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎన్ని గంటలైనా పాలు విరగకుండా ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బియ్యంను తీసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలండి. ఈ శనగపప్పు బియ్యంను 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ బియ్యం మునిగేంత వరకు నీరు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యంతో ఇప్పుడైతే పాయసం ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన పాత్ర పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు పాలు వేయాలండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇలా ఈ పాలు వేసిన తర్వాత ఈ పాలు మరగడం స్టార్ట్ అయినప్పుడు దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యంను వేయాలి. ఎక్కడైతే నీరేమీ యాడ్ చేయకుండా ఒక్క పాలుతోనే ఈ పాయసాన్ని ప్రిపేర్ చేద్దాము. ఇలా ఈ పాలులో ఈ రైసు పప్పు ఉడకటం వలన ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఈ బియ్యం పప్పు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ని పప్పుని ఉడికించుకోవాలి. మనం ముందుగానే రైసు పప్పు నానబెట్టుకున్నాం కదండి, తొందరగానే కుక్ అయిపోతుంది. ఇలా చూడండి, రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ రైసు పూర్తిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా చూడండి, రైస్ అంతా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పాయసాన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఈ పాయసంలో బెల్లం వేయటానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంను వేయాలి. అలాగే దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు నీరు వేసి ఈ బెల్లంను పూర్తిగా కరిగించుకోవాలండి. వీనికి పాకమేమీ అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే బెల్లం కరిగిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న ఈ పాయసంలో చిటికెడు టేస్ట్ కోసం ఉప్పు వేయాలండి. తరువాత మనం ముందుగా కరిగించుకున్న ఈ బెల్లంను ఈ పాయసంలో వడకట్టి వేయాలి. ఈ కరిగించుకున్న బెల్లం కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో వేయాలండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే పాలేమీ విరగకుండా చక్కగా పాయసం అయితే బాగా వచ్చిందండి. ఈ పాయసం ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుందండి. ఎన్ని గంటలైనా చిక్కబడకుండా పాయసం ఇలానే ఉంటుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసి ఈ పాయసాన్ని పక్కన పెట్టుకుందాము. తరువాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలండి. ఇక్కడైతే నేను కొన్ని ఎండు ద్రాక్ష, కొన్ని జీడిపప్పును తీసుకున్నానండి. ఇలా ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ను వేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మరోసారి ఈ పాయసం కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పాయసం అయితే రెడీ అయినట్టేనండి. మరి చూసారు కదండి, పాయసం అయితే చాలా బాగా వచ్చిందండి. ఎక్కువగా చిక్కగా లేకుండా అలానే పలుచగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కొలతలతో చెయ్యండి ఫ్రెండ్స్. ఎన్ని గంటలైనా చిక్కబడకుండా అలాగే పాలేమీ విరగకుండా చాలా బాగా వస్తుంది. అమ్మవారికి శనగపప్పుతో చేసే పాయసం అంటే చాలా ఇష్టమండి. అందుకని ఈ శనగపప్పు బియ్యం వేసి పాయసం ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. మరి శరన్నవరాత్రులు అమ్మవారికి 9వ రోజు 9వ నైవేద్యంగా పెట్టే ఈ బెల్లం పప్పు పరమాన్నం నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.